పార్టీ ఈ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సమస్య బాగా తీవ్రమవుతుందని చెప్తా ఉన్నారు. అట్లాగే రోజు పేపర్లో చిరు వ్యాపారస్తులు లేకుంటే ఇట్లా అప్లై ఇచ్చుకునే వాళ్ళు మీలాగా టిఫిన్ బండ్ల వాళ్ళు మాకు వ్యాపారం తగ్గుతూ ఉందని చెప్తా ఉన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వాస్తవంగా మీరు మీ దగ్గర ఎంతమంది మనుషులు పెట్టి మీరు వ్యాపారం నడుపుతున్నారు? మీ బండి టిఫిన్ బండి నడుపుతున్నారు? రోజు తగ్గుడు సమస్య కదండి. ముందు పెట్టుకోవడానికి గ్యాస్ సమస్య మెయిన్. గ్యాస్ ఉంటలేదు. ఏదో చిరు వ్యాపారులు ఒక రోజు వచ్చే 2,000 వస్తాయి, 3,000 వస్తాయి. అలాంటిది బ్లాక్లో సిలిండర్ కొనాలంటే ఇప్పుడు 5,000, 4,000 లేకపోతే 7,000 చెప్తున్నారు. కమర్షియల్ అయితే 5,000 చెప్తున్నారు. చిన్న సిలిండర్ అయితే 3,000 చెప్తున్నారు. మేము రోజు చేసుకునే వ్యాపారం వచ్చేసి 2,000 వస్తాయి, 3,000 వస్తాయి. 5,000 పెట్టి మేము గ్యాస్ సిలిండర్ పెట్టుకొని వర్షాలకు లేదా పెట్టుకోవాలంటే మా వల్ల ఏ పరిస్థితి కాదు. వారంలో గట్టిగా మేము 2 రోజులు 3 రోజులు చేస్తున్నాం. అది కూడా ఇంట్లో సిలిండర్ బతిలాడుకొని వాళ్ళకి కలిసి పెట్టుకొని బతిలాడుకోవాల్సింది. అది వేరే సంస్థలు వాటికైతే గ్యాస్ సిలిండర్ ఫుల్ లోన్లు ఇస్తున్నారంట. మరి వాళ్ళకైతే ఎంత ఇస్తున్నారు? నాకైతే గంటలు మాలాంటి చిన్నకాలు ఇలా కొంత గవర్నమెంట్ మాకేం అర్థం కావట్లేదు. ఇలా ఉంటే మా జీవనోపాధిని మేము కోల్పోవడం అంటే అందులో భాగంగా మేము చెప్పేది ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఎవరిని ఆశిస్తున్నారు? గ్యాస్ కోసం కానీ లేకపోతే ఇప్పుడు మీరు చెప్తున్నారు 5,000 రూపాయల బండి అని. అట్లాంటప్పుడు మీరు ఎవరిని డబ్బుల కోసం ఎవరిని ఆశిస్తున్నారు? డీలర్స్ ఉన్నారు కంటే గ్యాస్ డీలర్స్ ఉన్నారు కదా, వాళ్ళని అసలు అడుగుతున్నాము. అడిగితే వాళ్ళు అలా రేపు చెప్తున్నాడు. బయట వాళ్ళేమో వేరే వాళ్ళు పెట్టుకొని మధ్యవర్తులను పెట్టుకొని వాళ్ళు మాకు ఇలా సేల్ చేసుకుంటున్నారు. అలా వాళ్ళ ద్వారా మేము తీసుకున్నాము. అంత రేట్లు పెట్టి తీసుకోవడం వల్ల మాకు నచ్చిందంటే లాభం అనేది కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితి కొంత అయితే ఇంకా సంవత్సరం పట్టడంటే మాకు వేరే దారి లేదు. మీరు ఏమి కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వం త్వరగా ఈ గ్యాస్ సమస్యను మాకు క్లియర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. గ్యాస్ అనేది మనకు ఆల్రెడీ విశాఖపట్నం అట్లా వస్తుందని చెప్తున్నారు. కానీ ఇంకా ఇక్కడ రాలేదు, ఇక్కడ ఇవ్వట్లేదు మాకు. ఇంకా అయినా ఒకవేళ గ్యాస్ బుక్ చేసుకున్నామన్నా కానీ బుక్ చేసుకున్న గ్యాస్ 10 రోజులు రావట్లేదు. అలా 20 రోజులు 10 రోజులకు వచ్చే గ్యాస్ 12 రోజులు వస్తాయి. అలా వచ్చే గ్యాస్ పెట్టుకుని మేము వ్యాపారం చేసుకున్నాం కదండి. దయచేసి గవర్నమెంట్ ఎవరైతే దృష్టి సారించి త్వరగా ఈ గ్యాస్ సమస్య పరిష్కారం చేయాల్సి నా పేరు రాజు. ఢిల్లీ ప్రసాద్ మొబైల్ రాజు.